ఓకే హాయ్ ఫ్రెండ్స్, మనకి మ్యాచ్ రీచ్ ఇంకా ఇవాళతో ఎపిసోడ్ అనేది పూర్తి అయిపోయింది. ఫినాల్ కూడా అయిపోయింది. ఎవరు విన్నర్స్ ఎవరు రన్నర్స్ అనేది కూడా అనౌన్స్ అయిపోయింది అనమాట. సో విన్నర్స్కి వచ్చేసి 15 lakhs వచ్చింది. రన్నర్స్కి ఎంత అనేది మనకేం తెలియలేదు. కాకుంటే ఇంకా అందరికీ తెలిసిందే, ఫస్ట్ నుండి చాలా మంది కూడా ఆ నేమ్స్ అనేది అనౌన్స్ చేశారు. ఏంటి అని అంటే ఓటింగ్ పరంగా అన్నట్టు కాకుండా మార్క్స్ పాయింట్స్ అట్లా అన్నట్టుగా కూడా చూసారు కాబోలు. ఓటింగ్ అని అంటే స్టార్టింగ్ నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు. జస్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ 2 months నుండి మార్చ్ నుండి ఏప్రిల్ వరకు వాళ్ళకి ఫేవరెట్స్ లేకపోయేసరికి వేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఎనీవే మొత్తానికి అయితే మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది ప్రేమ గురు అనేది బాయ్ బాయ్ చెప్పేశారనమాట. ఇంకా మన అందులో కొన్ని గేమ్స్ ఆడించారు మనుషుల్లో. కొన్ని గేమ్స్ ఆడిపించాక వాళ్ళకి హౌస్లో ఏమేమి ఇష్టం వచ్చినాయని చెప్పేసి ఆ గేమ్లో వాళ్ళు విన్ అవుతే వాళ్ళు మొత్తం అయిపోయాక వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి చెప్పారన్నట్టు. తర్వాత మనిషిని మొత్తం క్లోజ్ చేసేసి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మనకి స్టూడియోకి వచ్చేసారు. అనుకున్న స్టూడియో అనుకుంటా అండి. ఏ స్టూడియోని అయితే అనౌన్స్ చేయలేదు. మళ్ళీ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేసింది. జడ్జెస్ వచ్చేసారు. మళ్ళీ ఓల్డ్ కంటెస్టెంట్స్ కపుల్స్ వచ్చేసారు. బ్రిట్టు అండ్ సంజయ్ అండ్ హరిత అండ్ హరీష్, ఈ 2 కపుల్స్ తప్ప అందరు వచ్చేసారు అన్నమాట. ఇక్కడ వీళ్ళకి ఏంటి అని అంటే కొన్ని గేమ్స్ లాగా పెట్టారు. ఫస్ట్ వచ్చేసి శాండ్రా మహేష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కదా. సో మిగతా వాళ్ళ దాంట్లో నుంచి ఎవరు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని చెప్పేసి అన్నట్టుగా అనౌన్స్ చేసే ముందు కొన్ని గేమ్స్ అనేది పెట్టారు. గేమ్స్లో విన్ అయిన వాళ్ళది ఏవి అనేది చూపించేశారనమాట. సేమ్ మన జస్ట్ లైక్ బిగ్ బాస్ సీజన్ మన ఫైనల్ ఎలా ఉంటుందో ఆ విధంగానే చేసేసారు. కాకపోతే ఇక్కడ కొంచెం గేమ్స్ ఆడించారు అంతే. సో వాళ్ళ ఏవి అనేది చూపించేశారు. లాస్ట్కి వచ్చేసి వాసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళు ఏ గేమ్లో విన్ అవ్వలేదు కానీ వాళ్ళది చూపించలేదు, కానీ తర్వాత చూపించారు జడ్జెస్ని అడిగి. ఇంకా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. ఏంటి అని అంటే 5th పొజిషన్లో వచ్చేసి లేదు మనకి ఏమంటారు, ఫస్ట్ వచ్చేసి శాండ్రా మహేష్ వాళ్ళు ఉన్నారు. సో తర్వాత వచ్చేసి నటరాజ్ అండ్ నీతి మాస్టర్. అంటే మన టోటల్ ఓన్లీ 500 బాన్స్ వరకే, మొత్తం వచ్చేసి 1000 పాయింట్స్ అంట. దానికి కాకుండా ఓన్లీ 500 వరకు అయితేనేమో ఫస్ట్ వచ్చేసి వాసంతి అండ్ కళ్యాణ్ నేను స్కేల్ ఆఫ్ లవ్లో చూపిస్తారు 383. తర్వాత నటరాజ్ మాస్టర్ వాళ్ళు 380. తర్వాత జాను భాను వాళ్ళు 3rd, నూకరాంచి వాళ్ళు 4th. సో తర్వాత శాండ్రా మహేష్ వాళ్ళు ఎట్లా ఫైనలిస్ట్ అయ్యారు. వాళ్ళు పొజిషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ 4 కపుల్స్లో నుంచి మళ్ళీ ఫైనలిస్ట్ అంటే 1000 పాయింట్స్ కంటే 1000 మార్క్స్ అనుకోండి, పాయింట్స్ అనుకోండి, క్రెడిట్ పాయింట్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో అక్కడ వచ్చేసి 5th పొజిషన్ వచ్చేసి జాను భాను ఉన్నారు. వాళ్ళకు వచ్చేసి 1000కు 531 పాయింట్స్ వచ్చాయంట. సో 4th వచ్చేసి ఇది విచిత్రం అనిపించింది. సో వాళ్ళు 3rd ఉంటారేమో అనుకున్నా నేనైతే. నటరాజ్ మాస్టర్ అండ్ 554. సో 554 వచ్చాయి. 3rd వచ్చేసి శాండ్రా మహేష్. సో వాళ్ళకు వచ్చేసి 701 వచ్చాయి. సో వాళ్ళు వైల్డ్ కార్డ్ తోటి మళ్ళీ వచ్చినా ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ప్రతిసారి వాళ్ళను గేమ్కి డిజర్వ్ కాదు అన్డిజర్వ్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళనే ప్రతిసారి టార్గెట్ చేసిన వాళ్ళు మనకి వీళ్ళనే టార్గెట్ చేసినా కానీ వాళ్ళకి 3rd పొజిషన్లో వచ్చారు. సెకండ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎవరు అని అంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళకైతే పాయింట్స్ అనేది అనౌన్స్ చేయలేదు. మరి చెప్పడం మర్చిపోయారా లేదంటే చెప్పలేదా అర్థం అవ్వలేదు. సో వాళ్ళకి అదేంటిది జడ్జెస్ని అన్డ్రాప్డ్ కానీ రమ్మని చెప్పేసి విన్నర్స్ని అనౌన్స్ చేయమని చెప్తారన్నట్టు. వాసంతి కళ్యాణ్ అండ్ నూకరాంచు ఇద్దరి మధ్యలో పోటీ, ఇంకా ఫైనల్ పోటీ. వాళ్ళు వచ్చేసి తెలిసిందే కదా, వాసంతి అండ్ కళ్యాణ్ విన్నర్స్ అయిపోయారు. నూకరాంచు అండ్ ఆసియా వచ్చేసి రన్నర్స్గా ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రైజ్ మనీ అనౌన్స్ చేసేసారు. వాళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇచ్చేశారు. మళ్ళీ ఇంకా ఏమంటారు, హార్ట్ షేప్లో ఉన్నటువంటి మనకి ఎప్పుడు చూపిస్తారు కదా
సో అదైతే ఇచ్చేసారు. షీల్డ్ అనేది ఇక్కడితోటి ముగిసిపోయింది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. చాలా మందికి ప్రోగ్రామ్ అనేది నచ్చలేదు. ఎందుకని అంటే స్టార్టింగ్లో కొంచెం ఓవర్గా చూపించినట్టుగా అనిపించింది. బట్ బాగా తర్వాత మొత్తం గేమ్స్ ఎలాగ చూపించారో అలాగా ఎంతో కొంత జస్ట్ లిమిట్గా అన్నట్టుగా చూపించి మొత్తం గేమ్స్ చూపిస్తే చాలామంది అట్రాక్ట్ అవుతుండే కావచ్చు. చాలామంది దగ్గర నుండి నెగిటివే వచ్చింది ప్రోగ్రామ్కి అయితే. అంటే నాకు తెలిసినంత మట్టుకు ఓవరాల్గా బాగానే ఉంది. ఎందుకని అంటే గేమ్స్ కాబట్టి, టాస్క్లు కాబట్టి ఎవరి మధ్యలో ఏంటి అనేది తెలుస్తుంది. బట్ ఇక బాండింగ్ అని అంటే 18 ఏళ్ళ నుండి ఇప్పుడు నటరాజ్ అండ్ నీతు మాస్టర్ వీళ్ళు లివింగ్లో ఉన్నది 8 years. ఎన్ని ఏళ్ళలో నేర్చుకోలేనిది ఇక్కడికి వచ్చిన 70 రోజులు నేర్చుకున్నారట. అదొకటి అర్థం అవ్వలేదు. సో ఏదో మనకి వేరే షో ఉంటుంది కదా ఇస్మార్ట్ జోడీ, దాన్ని ఏదో సాటర్డే సండే మనకి చూపించేవాళ్ళు కదా. అట్లా కాకుండా 70 రోజులు ఒకే దగ్గర ఉంచేసి కొప్పు కలిస్తే గొడవ పెట్టుకోండి అన్నట్టుగా ఉంచేసి పెట్టినట్టుగా అనిపించింది. సో అక్కడ గేమ్స్ ఉంటాయి సేమ్. అక్కడ కూడా కపుల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఏంటి ఈ లివింగ్లో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, గేమ్స్ జరిగినవి ఉన్నాయి అన్నీ. కాకపోతే అదేంటంటే ఓన్లీ సాటర్డే సండేనే మనకి టెలికాస్ట్ అవుతుంది కదా, అక్కడ ఎక్కువసేపు ఉండరు. ఇది అంతా 24 hours అంతా కపుల్స్ అంతా ఒకే దగ్గర ఉంటారు. అదే తేడా, దానికి దీనికి ఏం తేడా అనిపించలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఎపిసోడ్ రివ్యూ అంటే ఇంకా బాయ్, ఇంకా ప్రేమకురే బాయ్ చెప్పేశాడు. ఇంకా మిమ్మల్ని నేను ఎప్పుడు కలుస్తాను అని చెప్పేసి ఇంకా ఫినిష్. ఈరోజు తోటి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. విన్నర్స్ వచ్చేసి వసంతి అండ్ కళ్యాణ్. సో మనకు కూడా ఇంకా బాయ్ రివ్యూస్ చెప్పడానికి చూడాలి. ఇంకా మరి కొత్త షో ఏం స్టార్ట్ అవుతుంది ఏంటి ఏం కథ అనే ఉంది. బట్ ఇందులోంచి మాత్రం వస్తే నాకైతే నూకరాజు ఆసియా వాళ్ళు వసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళు ఎవరైనా వస్తారని అనిపించింది. జాను బాను అంటే చెప్పలేము. నటరాజ్ మాస్టర్ అంటే ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి వాళ్ళది ఉండదు. శాండ్రా మహేష్ అని అంటే వాళ్ళు కంటెంట్ ఏమి ఇవ్వరు, చాలా తక్కువగా ఇస్తారు కాబట్టి అంత పెద్ద ఇంట్రెస్ట్ అన్నట్టుగా ఏమనిపించలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మనకి కామన్గా వచ్చేసి ఇస్మార్ట్ జోడీ సారీ మన ఏమంటారు ఒక విత జాతి రత్నాలు, మిగతా ఇంకా వేరే షో నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా బిగ్ బాస్ అప్పుడు, ఇందులోంచి వస్తారు క్యాండిడేట్స్ అని చెప్పేసి. ఇందులోంచి కూడా మనం ఒక నలుగురిని ఇందులోంచి సెలెక్ట్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉందాం. ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.